ఇది కొంచెం ముఖ్యమైన వీడియో అండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో. ఈ మధ్యకాలంలో లిఫ్ట్ ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న కూడా చూసాం, ఇద్దరు చిన్నపిల్లలు లిఫ్ట్లో ఇరుక్కుని చనిపోవడం జరిగింది. అలాగే ఒక పోలీస్ ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇవే కాదండి, గతంలో కూడా మనం చాలా చూసాము. లిఫ్ట్ అంటే చాలామంది భయపడతారు, కానీ ఒక్కొక్క చోట ఏంటంటే మనం ఎక్కాల్సిన పరిస్థితి, వెళ్ళలేము. కొంత పెద్దవాళ్ళకి ఏంటంటే మోకాళ్ళ నొప్పులని ఇవి అవన్నీ ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ ఎక్కాల్సిందే. అలాగే ప్రతి అపార్ట్మెంట్లోనూ లిఫ్ట్లు ఉంటూ ఉంటాయి. అలాగే మాల్స్లో ఉంటాయి, హాస్పిటల్స్లో ఉంటాయి. మరి పేషెంట్లు అని అన్న తర్వాత పెద్దవాళ్ళు కదా, తప్పదు ఇంకా అలాంటప్పుడు. కానీ ప్రమాదం అనేది ఏ వైపు నుండి ఏ రకంగా వస్తుందనేది ఒక్కొక్కసారి మనం అస్సలు చెప్పలేము. ఈ రోజున ఎంత బాధపడే విషయం అంటే, ఒక ఆవిడ ఖమ్మంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో హార్ట్ సర్జరీ చేయించుకుందంట. నిన్న స్టంట్ వేశారంట ఆవిడకి. అయితే సర్జరీ అయిపోయి 4 గంటలకి ఆవిడని ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత ఆవిడని ఐసీయూలోకి పంపించడం కోసమని సెకండ్ ఫ్లోర్లోంచి థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి ఆవిడని స్ట్రెచ్చర్ పైన పడుకోబెట్టి, హాస్పిటల్స్లో డోర్లన్నీ మూసేసినట్టు ఉంటాయి చూసారా, లిఫ్ట్లు ఉంటాయి కదా. మరి అది చాలా మంచి పెద్ద హాస్పిటలే, కానీ మరి లిఫ్ట్ ప్రాబ్లం ఏంటో తెలియదు. కానీ ఆవిడని అలాంటి లిఫ్ట్లోకి స్ట్రెచ్చర్తో పాటు పంపించి స్విచ్లు నొక్కారంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ పేషెంట్ కూడా ఎవరూ లేరు, ఇటు బంధువులు లేరు, అటు హాస్పిటల్కి సంబంధించిన సిస్టర్స్ కానీ ఎవరూ ఆ పేషెంట్ కూడా లేరు. ఆ ఒక్క ఆవిడని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి స్పృహలో లేనావిడ్ని, మత్తులో ఉన్నావిడ్ని అందులోకి లిఫ్ట్లోకి పంపించి లిఫ్ట్ నొక్కారంట. అయితే ఆ లిఫ్టు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన లిఫ్ట్ కాస్త మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోకి పడిపోయి మొత్తం ఆవిడ స్ట్రెచ్చర్ పైన ఉన్న ఆవిడ కింద పడిపోయి మొత్తం శరీర భాగాలన్నీ బ్లడ్ అయిపోయి, అప్పుడే కదా సర్జరీ అయింది, ఇంకా ఆవిడ ప్రాణాలు పోయాయి. వెంటనే అందరూ చూసి డోర్లు పగలకొట్టి ఆవిడని బయటకు తీసి వెంటనే లోపలికి తీసుకెళ్లారు హాస్పిటల్లో. కానీ అప్పటికే ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. చూసారండి, చావు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో మనకి ఒక్కొక్కసారి తెలియదు. అప్పుడే హార్ట్ సర్జరీ చేయించుకున్న ఆవిడ ఇలా బయటకు రాగానే ఈ లిఫ్ట్ రూపంలో చావుకి పాపం బలైపోయింది. అంటే ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు చాలా భయం అనిపిస్తుంది. అంటే ఈ రకంగా కూడా ఉంటుందా అని బాధ కూడా అనిపించింది. అయితే కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు, పొద్దున్నేనండి మేము డబ్బులు కూడా పే చేసాము, మొత్తం కట్టాలి అని చెప్పారు. కొంత అమౌంట్ని మేము తర్వాత ఇస్తామని చెప్పినా కూడా డాక్టర్లు ఊరుకోలేదు. పైగా ఇంకా వేరే వాటికి కూడా ఇంకా ఎక్స్ట్రా ఛార్జీ వేసి, ఇవన్నీ మేము ఎక్స్ట్రా తెప్పించాం మెడిసిన్స్ అని అడిగితే మేము ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా పే చేసాము ఆపరేషన్ జరుగుతుంటే అని పాపం వాళ్ళు చెప్తూ బాధపడుతూ ఉన్నారు. ఆవిడ సర్జరీ అయ్యి ఇలా బయటకు వచ్చింది, లిఫ్ట్లోకి వెళ్ళగానే కింద పడిపోయి ప్రాణాలు పోయింది. అంటే ఎంత విచిత్రంగా ఉందో చూసారా అండి. ఎప్పుడైనా సరే ఒక్కోసారి గమనించుకుంటూ ఉండండి. లిఫ్ట్లు ఎక్కాల్సిన పరిస్థితి తప్పదు, ఇంకెక్కాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఎక్కండి. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ లిఫ్ట్లు చూసినా చూడడానికి పైకి అన్నీ బాగానే ఉంటున్నాయి. వాళ్ళు మరి సర్వీసింగ్ చేయించుకుంటున్నారో లేదో తెలియదు, కానీ ఏ లిఫ్ట్ చూసినా కూడా ఎప్పుడు ఏం పడిపోతుంది అనేది, ఎక్కడ పడిపోతుంది అనేది అర్థం కాని పరిస్థితి. అంత పెద్ద హాస్పిటల్లో కూడా లిఫ్ట్ ఆ రకంగా పడిపోవడం అంటే ఎంత బాధాకర విషయం చెప్పండి. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారంట, 2 రోజుల కిందట కూడా దీనికి ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ మెకానిక్ని తీసుకొచ్చి సర్వీసింగ్ చేయించారని అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారంట. మరి అంత పెద్ద హాస్పిటల్ నడిపిస్తున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి కదండి. ఇప్పుడు పేషెంట్ ప్రాణాలు పోయాయి అంటే వాళ్ళు ఏం చేసినా కూడా తిరిగి తీసుకురాగలరా చెప్పండి. కొన్ని చోట్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అలాగే చాలామంది మాల్స్కి అక్కడికి వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు లిఫ్ట్లు ఎక్కాలన్నా కూడా చాలా భయం అనిపిస్తుంది. కొంతమంది ధైర్యంగా ఎక్కుతారు, కానీ నాకైతే చాలా భయం అనిపిస్తుంది. నేనైతే అసలు ఎక్కను. ఎందుకు మనం మెల్లగా నడుచుకుంటూ వెళ్ళొచ్చులే, మెట్ల మించి కొంచానికి లిఫ్ట్ ఎక్కడం ఎందుకని నేను సాధారణంగా అసలు ఎక్కను. ఎవరైనా సరే గమనించుకోండి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, ఎక్కడైనా మాల్స్కి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇలా హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు కానీ సాధ్యమైనంత వరకు కూడా లిఫ్ట్ ఎక్కకపోవడమే మంచిదండి. కొంచెం ఏదో రకంగా ఓపిక చేసుకొని మెట్ల మించి వెళ్ళడమే మంచిది. ఇంకా బాగా పరిస్థితి బాగోలేదు, ఎక్కలేము, మెట్లు ఎక్కలేము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఎవరో ఒకళ్ళ సాయం తీసుకుని ఇంకా అక్కడ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళి ఎక్కడం తప్ప మామూలుగా విడిగా మాత్రం ఒంటరిగా మాత్రం ఎవరు కూడా లిఫ్ట్ ఎక్కకండి. అసలు ఇక్కడ హాస్పిటల్ నిర్లక్ష్యం కూడా చాలా కనబడుతుంది. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, అదేంటి అప్పుడే సర్జరీ అయిన ఆవిడ బయటకు రాగానే ఒక్క ఆవిడని అందులోకి పంపించడం ఏంటి, కూడా సిస్టర్స్ ఎవరో ఒకళ్ళు హాస్పిటల్ తరపు వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు, మరి ఎవరో లేకుండా ఒక్క ఆవిడని స్ట్రెచ్చర్ తోటి లోపలికి ఎలా పంపించి బటన్ నొక్కారని అక్కడ వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే బంధువులు 2 మగవాళ్ళు అక్కడ ఉంటే
వాళ్ళని అడిగారంట, మీరు కూడా లిఫ్ట్లోకి రండి అంటే వాళ్ళు అక్కడ ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల మెట్లపై నుంచి వస్తామని చెప్పేసి వీళ్ళు మెట్లపై నుంచి ఎక్కారంట, ఇద్దరు మగవాళ్ళు కూడా. అయితే వీళ్ళు అనుకున్నారంటే కూడా ఇంకా ఎవరైనా ఉన్నారేమో అనుకుంటారు, ఒక్క పేషెంట్ని ఒక్కరిని పంపిస్తారని ఎవరు ఊహించరు కదా. అయితే వీళ్ళు పెద్ద తెలుగుగాను ఒక్క ఫ్లోరే కదా, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళడమే కదా అని చెప్పేసి ఆ స్ట్రెచ్చర్ని పెట్టేశారు. కానీ కూడా సిస్టర్స్ ఎవరు వెళ్ళే, చూడండి పైనుంచి కింద పడిపోయి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోకి పడిపోయి ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. కంటే చావు ఏ వైపు నుండి ఎలా వస్తుందనేది ఒక్కోసారి ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటివి చూసినప్పుడు మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి కదా, ఇంకా ఆవిడకి ఆ రకంగా రాసిపెట్టి ఉన్నట్టుంది అని కొంచెం బాధ అనిపించింది. కానీ ఇక్కడ హాస్పిటల్ వాళ్ళ నిర్లక్ష్యం కూడా చాలా ఇదిగా కనబడుతూ ఉంది, కూడా ఎవరూ లేకుండా. అలాగే 2 రోజుల కిందట లిఫ్ట్ బాగోలేనప్పుడు మరి దాన్ని ఎందుకు బాగు చేయించలేదా, లేకపోతే సర్వీసింగ్ చేయించలేదా, చెక్ చేయలేదా ఏంటనేది కూడా అర్థం కాలేదు. కానీ ఎంతైనా బాధాకర విషయం అండి. అలాగే ఎక్కువగా అపార్ట్మెంట్లలో ఏంటంటే పిల్లలు ఆడుకుంటూ కిందికి పైకి లిఫ్ట్లో తిరుగుతూ ఉంటారు. చాలా చోట్ల గమనించాను, పిల్లలు స్కూల్ నుండి రాగానే కిందికి పైకి ఆడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పిల్లలు లిఫ్ట్లో ఇరుక్కుపోయి చనిపోయిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఈ పిల్లలు చెప్పిన మాట వినరు, తిరుగుతూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు, కింద ఆడుకుంటున్నారులే, ఇంకా ఉన్న పిల్లలు అందరూ ఉన్నారులని ఈ రకంగా వదిలిపెడుతూ ఉంటారు. కానీ జాగ్రత్తగా గమనించుకోండి, ఏమో ఏ క్షణానికి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే చాలామంది లిఫ్ట్ని అసలు ఏమి రిపేర్లు చేయించుకోరు, చెక్ చేయించరు, సర్వీసింగ్ చేయించరు, ఏమీ చేయించరు. అలా ఏళ్ళు నడుస్తూ ఉంటే అవి ఎప్పుడో ఒక రోజున స్టక్ అయిపోవడం, ఇలా పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ సర్వీసింగ్ చేయించాలంటే వచ్చినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉండాలి. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు పట్టించుకోకుండా కొన్ని చోట్ల మెయింటెనెన్స్లు సరిగ్గా ఇవ్వరు, మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, పట్టించుకోరు. ఒకళ్ళు డబ్బులు ఇస్తే ఒకళ్ళు డబ్బులు ఇవ్వరు. ఈ రకంగా అన్నీ అశ్రద్ధగా వదిలేసి లిఫ్ట్ని వాడుతూ ఉంటారు తప్ప ఆ లిఫ్ట్ బాగుందా లేదా ఏంటి వాడుతున్నాం కదా అని ఎవరు కూడా పట్టించుకోరు. అలాంటి అపార్ట్మెంట్లు కూడా చాలా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. అందరూ కలిసి డబ్బులు వేసుకొని చక్కగా రిపేర్ చేయించుకొని చూసుకుంటూ ఉండండి. అలాగే మా అపార్ట్మెంట్లో కూడా మా లిఫ్ట్ కూడా అంతే, ఆగిపోతుంది సడన్గా మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. ఆగిపోయినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ స్క్రూ డ్రైవర్లు తేవడం, దాన్ని ఇలా డోర్లు తీయడం, ఇలాంటివన్నీ చాలాసార్లు జరిగిన తర్వాత ఇంకా ఇంటి ఓనర్స్ అందరూ కలిసి మాట్లాడుకొని ఇలా కాదు సర్వీసింగ్ చేయించుకుందాం, వచ్చినప్పుడల్లా రిపేర్ కోసం పిలిచినప్పుడల్లా వాళ్ళు వచ్చి చాలా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు కదా అని అంటే అప్పుడు ఏం చేశారంటే సంవత్సరానికి 10,000 కడితే కనుక వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి సర్వీసింగ్ చేసి చెక్ చేసి వెళ్తూ ఉంటారంట 15 రోజులకు. కానీ లేదంటే మధ్యలో ఎప్పుడైనా ఇలా ప్రాబ్లం ఉందని మనం ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసి దానికి గ్రీజు అవి అని అంటించి ఆయిల్ వేసి అన్నీ చేసి వాళ్ళు సర్వీసింగ్ చేసి వెళ్తారు. అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. అలా కట్టారనమాట మా అపార్ట్మెంట్లో వాళ్ళు, సంవత్సరానికి 10,000 కట్టేశారు. అలా ఎవరైనా అందరూ కలిసి డబ్బులు వేసుకొని కట్టేసుకున్నారనుకో అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేసి అన్నీ చూసి వెళ్తూ ఉంటారు. ఇంకా భయం అనేది ఉండదు. బయట ఎక్కడికైనా వెళ్ళి లిఫ్ట్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తే సాధ్యమైనంత వరకు లిఫ్ట్లు ఎక్కకుండా ఉండడమే మంచిది. ఈ మధ్యకాలంలో వరుసగా అవే ప్రమాదాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే పిల్లలను కూడా ఎక్కువగా లిఫ్ట్లో తిరగడానికి పంపించకండి. మీరు కొంచెం గమనించుకోండి, తల్లిదండ్రులు ఆడుకుంటున్నారు కదా పర్వాలేదులే అని మాత్రం అశ్రద్ధగా వదిలేయకండి. ఈరోజు ఇది విన్న తర్వాత బాధ అనిపించింది, అందుకే వెంటనే వీడియో కూడా చేయాలని అనిపించింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.